ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1 శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది. హనుమాన్ జయంతి ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హనుమంతుని చిత్రపటం తీసుకొని శుభ్రంగా పటాన్ని శుభ్రపరచుకొని దానికి గంధం బొట్లు పెట్టుకోండి. తర్వాత నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి 5 ఒత్తుల దీపం పెట్టుకోండి. సింధూరం ఒత్తులైతే చాలా మంచిది, లేకపోయినా పర్వాలేదు, కానీ 5 ఒత్తుల దీపం మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి 5 అంకె అంటే అంత ఇష్టం. అలాగే ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు, లడ్డూలు, మామిడి పండ్లు అయితే చాలా ఇష్టం. అంతకంటే శ్రీరామనామం అంటే ఇంకా ఎంతో ఇష్టం. ఎందుకంటే రామనామం ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు కదా. అందుకని రామనామం ఎంత వీలుంటే అంత చదువుకోండి. అందుకని హనుమాన్ జయంతి రోజు టైం ఉంటే రామ అష్టోత్తరం, సీతాదేవి అష్టోత్తరం కూడా చదువుకుంటూ చాలా మంచిది. ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా, హనుమాన్ ద్వాదశనామ సూత్రం, హనుమాన్ మంత్రాలు, రామ మంత్రాలు చదువుకోండి. 5 సార్లు హనుమాన్ చాలీసా చదివి మీ కోరిక హనుమంతునికి చెప్పుకుంటే త్వరగా మీరు అనుకున్న పని జరుగుతుంది. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వీలుంటే తప్పకుండా హనుమాన్ చాలీసా 5 సార్లు చదవండి. ఈరోజు నేను చెప్పే చిన్న టిప్స్, హనుమంతుడికి చాలా ఇష్టమైన పనులు చెప్తాను. వీలుంటే తప్పకుండా చేసుకొని మీ కోరికలన్నీ తీరాలని నేను హనుమంతుని తప్పకుండా కోరుకుంటాను. మొదటిది, మీరు 15 అరటిపండ్లు తీసుకొని కోతుల దగ్గరికి వెళ్ళి వాటికి తినిపించండి. అరటిపండు కోతికి ఇస్తున్నప్పుడు మీరు తప్పకుండా మీ కోరిక చెప్పుకోండి. ఇది ఒక్క మంచి సలహా. ఎందుకంటే కోతులకు అరటిపండ్లు పెడితే ఆంజనేయ స్వామికి పెట్టినట్టే. కుదిరితే తప్పకుండా 15 అరటిపండ్లు తీసుకెళ్ళండి. లేకపోయినా కనీసం 5 అరటిపండ్లు కోతులకి తప్పకుండా సమర్పించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సమర్పించి అక్కడ ఉన్నవారికి ప్రసాదంగా సమర్పించండి. చిన్నపిల్లలకు లడ్డూలు కానీ చాక్లెట్లు కానీ పంచిపెట్టండి. నేను చెప్పిన విధంగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని శ్రీరామ రక్షా సూత్రం, శ్రీరామ సూత్రాలు, ఆంజనేయ స్వామి ద్వాదశనామ సూత్రం తప్పకుండా 14 సార్లు చదువుకోండి. ఆంజనేయ స్వామి పూజ చేసుకొని ఆశీర్వాదం పొందండి. వీలుంటే శనగలు, సింధూరం, వడమాల ఇవి కూడా ఆంజనేయ స్వామికి సమర్పించండి. వీలంటే 2 పూటల పూజ చేయండి. ఉదయం సాయంత్రం ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.